ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికార యంత్రాంగం మీద పూర్తిగా పట్టుకోలిపోయారా? అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా లెక్క చేసే పరిస్థితులు కనిపించడం లేదా? సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఏర్పడుతూ ఉంటాయంటే ముఖ్యమంత్రులు కావచ్చు, కీలకమైన ప్రజాప్రతినిధులు కావచ్చు, తాము తీసుకుంటున్న నిర్ణయాల్లో అనేక లొసుగులు ఉన్నప్పుడు, అనేక అక్రమాలకు తావిచ్చేలాగా వ్యవహారాలు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు వాటిని ప్రత్యక్షంగా దగ్గర నుంచి చూస్తున్న అధికారులు ఇక ఆ తర్వాత పాలకుల్ని లెక్క చేసే అవకాశం ఉండదు. ఇన్ని లొసుగులతో నిర్ణయాలు తీసుకుంటున్న వీళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేరు, మమ్మల్ని ఏమైనా చేస్తే అవన్నీ బయట పెడతామన్న భయం వారిలో ఉంటుంది అన్న ఒక ధీమా వచ్చినప్పుడే అధికార యంత్రాంగం కొద్దిగా శృతి మించుతూ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న కార్తికేయ మిశ్రా పైన అనేక విమర్శలు వస్తున్నాయి. ఆయన అన్ని హద్దులు దాటేసి చివరకు ఐఏఎస్ ఐపీఎస్ ని కూడా అందరి ముందే అవమానిస్తూ ఉన్నారు అన్న ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికలోనే మొదటి పేజీలోనే కార్తికేయ మిశ్రాకు సంబంధించి ఒక వ్యతిరేకమైన వార్త వచ్చింది. ముఖ్యమంత్రికి కార్యదర్శిగా ఉన్న కార్తికేయ మిశ్రా కొద్ది రోజుల క్రితం నంద్యాల టీడీపీ ఎంపీ శబరిని కూడా అవమానించేలాగా వ్యవహరించారు అన్న కథనాలు కూడా వచ్చాయి. ఆమె కూడా ఆ రోజు చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసేందుకు గది బయట ఆమె ఎదురు చూస్తున్న నేపథ్యంలో అక్కడికి వచ్చి ఇక్కడేం పని, మీరు వెళ్ళిపోండి అంటూ చాలా దురుసుగా మహిళా ఎంపీ పట్ల కార్తికేయ మిశ్రా వ్యవహరించారు. దాంతో ఆమె కూడా నేను ఒక ఎంపీనై ఉండి నాతో ఇలాగే మాట్లాడతారా అంటూ చాలా కఠినంగా మాట్లాడారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి కూడా ఫిర్యాదు చేశారు అన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ కార్తికేయ మిశ్రా మీద ఎలాంటి చర్యలు. ఇప్పుడు లేటెస్ట్ గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏపీకి వచ్చిన సమయంలో ఆ పర్యటన ముగిసిన తర్వాత ఆయనకు వీడ్కోలు పలికిన తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ లో కీలకమైన అధికారులంతా ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా అక్కడే ఉన్న కృష్ణా జిల్లా కలెక్టర్, కృష్ణా జిల్లా ఎస్పీని ఉద్దేశించి చాలా అవమానించేలాగా వ్యవహరించారు అన్నది ఇప్పుడు ఈ కథనం సారాంశం. కలెక్టర్ ని తొలి తప్పించిన కార్తికేయ మిశ్రా అసలు ఏమనుకుంటున్నావు, ఆ టై కట్టుకోవడం ఏంటి, ఆ బూట్లు ఏంటి అంటూ ఇలా అందరి ముందే అవమానించేశారట. దాంతో ఇదంతా చాలా సరదాగానే జరుగుతోంది అని మిగిలిన అధికారుల్లో అభిప్రాయం కలిగించేందుకు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ నవ్వుతూ సమాధానం ఇస్తూ ఉండగా ఇంకా ఆగ్రహం వ్యక్తం చేసిన కార్తికేయ మిశ్రా ఏంటి నవ్వుతున్నాయో, తమాషగా ఉందా అటు చాలా తీవ్రంగా గట్టిగా అరుస్తూ తిట్టడంతో కలెక్టర్ సైలెంట్ అయిపోయారు, తీవ్ర అవమానానికి గురయ్యారని చెప్తున్నారు. ఆ తర్వాత అక్కడే ఉన్న కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుని కూడా పిలిచిన కార్తికేయ మిశ్రా అక్కడికి రాగానే ఏంటి సరిగా ఎలా నిలబడ్డాలో తెలీదా, సరిగా నిలబడు అని దబాయించేశారంట ఒక ఎస్పీని, ఒక ఐపీఎస్ అధికారిని ఉద్దేశించి. దాంతో లేదు సార్ నేను సరిగానే నిలబడ్డాను అని విద్యాసాగర్ నాయుడు చెప్పగా ఏంటి నోరు లేస్తోంది, తమాషలు చేయొద్దు అంటూ మరింత గట్టిగా కేకలు వేసేసరికి ఎస్పీ కూడా నిర్ఘాంతపోయారు అన్నది కథనం. ఆ తర్వాత అంతటితో ఆగకుండా కలెక్టర్ ని మరింత అవమానించేలాగా కార్తికేయ మిశ్రా కొరియర్ లో కొత్త బూట్లను పంపించారు కలెక్టర్ బాలాజీకి అని కూడా చెప్తూ ఉన్నారు. ఇదంటే ఒక విధంగా కలెక్టర్ అవమానించడం. కలెక్టర్ కి కనీసం ఏ షూ వేసుకోవాలో కూడా తెలియదు, ఎలా కొనాలో కూడా తెలియదు, అందుకే నేను పంపిస్తున్నాను అన్నట్టుగా. ఇది నిజమైతే చాలా అవమానకరమైన పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ఒక జిల్లాకు సంబంధించిన కలెక్టర్, ఎస్పీ పట్ల ఇలా వ్యవహరించారు అంటే ఆయన దేన్ని చూసుకొని ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారు అన్న చర్చ సహజంగానే వస్తుంది. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్నప్పుడు చాలా సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాలి. కానీ ఇలా అందరితోనూ గొడవ పడుతూ ఉన్నారు అంటే బహుశా ముఖ్యమంత్రి అంటే కూడా కార్తికేయ మిశ్రాకు లెక్కలేదు. కార్తికేయ మిశ్రాను నియంత్రించే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేరు. తెలుగుదేశం పార్టీ మహిళా ఎంపీ శబరితో దురుసుగా ప్రవర్తించిన రోజే కార్తికేయ మిశ్రా గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిచి మందలించి ఉంటే ఇంత దూరం పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఆ పరిస్థితి కూడా లేకపోవడం వల్లే కార్తికేయ మిశ్రా మరింత రెచ్చిపోతున్నారు. పూర్తిగా చంద్రబాబు నాయుడు పరిపాలన మీద, యంత్రాంగం మీద పట్టుగోలిపోయారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో అనేక లొసుకులు ఉన్నప్పుడే ఇలా అధికారులు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. అన్ని లొసుకులతో నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి గారు మన మీద చర్యలు తీసుకోలేరు, తీసుకుంటే వాటన్నిటిని మనం దగ్గర నుండి చూసాం కాబట్టి మనం బయటికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేరు అన్న ధైర్యం, ధీమా కొందరు అధికారంలో వచ్చిందా అన్న ఒక చర్చ నడుస్తోంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక మంది ఎమ్మెల్యేల మీద బహిరంగంగానే కొందరు కొట్లాడుకుంటూ ఉన్నా ఎవరి మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు. అధికారుల మీద అనేక ఆరోపణలు, విమర్శలు వస్తున్నా ఏ ఒక్క అధికారి మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు. చివరకు టీటీడీ చైర్మన్ మీద తీవ్రమైన అలిగేషన్స్ వచ్చినా కూడా ఎక్కడ స్పందించే పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి లేరు. అంటే ముఖ్యమంత్రి పూర్తిగా నిస్సహాయుడిగా మారిపోయారా, ఏం జరుగుతున్నా చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేసారా? పైగా నారా లోకేష్ కు దగ్గరగా ఉన్న అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కొందరు కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోయింది. వాళ్ళు ఏమి చేస్తున్నా కూడా ఎవరు నియంత్రించే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో లేకుండా పోయింది అన్న ఒక ప్రచారం కూడా ఉంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే కార్తికేయ మిశ్రా ఆ స్థాయిలో ఒక కలెక్టర్ ని, అది కూడా హిందీలో తిట్టారంట వీళ్ళు ఏపీ అధికారులు, హిందీలో తిట్టి మరీ కేకలు వేసే పరిస్థితి వచ్చింది అంటే ఇది చాలా అవమానకరమైన పరిస్థితి. దీన్ని నియంత్రించకపోతే చంద్రబాబు నాయుడు గారి నిస్సహాయత ప్రజలందరికీ అర్థమయ్యే అవకాశం ఉంటుంది.